అన్యాయం జరిగింది అనుకుంటూ ఉన్నారు? ఏ రకమైన ఆర్థిక భారం పడింది అనుకుంటూ ఉన్నారు? వాస్తవానికి ఏంటంటే మనం ఎక్కువ ధరకు కరెంటు కొన్నాం. ముఖ్యమంత్రి గారు తాను రాసిన లేఖలో, విచారణ కమిషన్ నెల్లన్ రెడ్డి గారికి రాసిన బహిరంగ లేఖలో వారు పదే పదే చెప్తున్నది ఏంటంటే, ఆనాటి మన పరిస్థితి బాగాలేకుండే, కరెంటు ఉత్పత్తి తక్కువగా ఉండే. ఆ తక్కువగా ఉన్న రోజుల్లో తెలంగాణ అవసరాలను తీర్చడానికి అతి వేగంగా నిర్ణయాలు తీసుకొని అతి వేగంగా కరెంటు సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ప్రయత్నంలో మరి తప్పకుండా కొంత మన ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని చేసిన నిర్ణయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దాన్ని వాళ్ళ తప్పుపట్టడం అంటే తెలంగాణ అవసరాలను మనం విస్మరిస్తున్నట్టే లెక్క, తెలంగాణ విద్యుత్తు పరిస్థితిని పరిగణలోనికి తీసుకోకుండా మాట్లాడినట్టే లెక్క అనే అర్థంలో వారు చెప్పింది. ఇది వాస్తవానికి ఇవాళ మనకు పరిస్థితులన్నీ వెనుకకు తిరిగి చూస్తే మనకు కనబడేది ఏంటంటే, ఎంఓయూ చేసుకున్నారు, కానీ ఎంఓయూ చేసుకున్న దానికి మనకు నిర్ణయం అమలయ్యటానికి దాదాపు సుమారు 2-2.5 సంవత్సరాలు పట్టింది. ఇంత జాప్యం జరుగుతుంది అని మనకు అర్థమవునప్పుడు, అంచనా వేసుకున్నప్పుడు మనం ఇంత ఎంఓయూ చేసుకోవటంలో అర్థం లేదు. వాస్తవానికి అప్పటికి విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గారు అనుకుంటా వారు పదే పదే చెప్తా ఉన్నారు, 4 రూపాయల నుంచి 4.5 వరకే కరెంటు ఇప్పిస్తాము, మీ దర్వాజా దగ్గరికి తెచ్చి సరఫరా చేస్తామని చెప్పి వారు అన్నారు కూడా. మరి అంత తక్కువగా మనకు కరెంటు దొరికే అవకాశం ఉన్నప్పుడు మనం హడావిడిగా ఎంఓయూ చేసుకొని ఇంత హడావిడిగా ఇది మనం అగ్రిమెంట్ చేసుకోవటం ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది అనేది వాళ్ళందరం అడుగుతున్న ప్రశ్న. మీకు ఆ కరెంటు రాదు, టైం పడుతుంది అనుకున్నప్పుడు రెడీగా కరెంటు ఇతర విద్యుత్ కేంద్రాలు సప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ విద్యుత్ కేంద్రాల నుంచి మనం కావలసినటువంటి ఏర్పాట్లు చేసుకొని ఉంటే సరిపోయేది, తక్కువ వచ్చేది. ఇప్పుడు మీరు అన్నట్టు 5 రూపాయల 65, 70 అన్నారు కదా, ఇప్పుడు బయట 4.5కే దొరుకుతుంది అనుకుంటే మనం దాదాపు ₹1.20 ఒక్కో యూనిట్కి ఎక్కువ కడుతున్నట్టు లెక్క కదా. మరి ఇంత మనం ఎందుకు కట్టినట్టు? ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాల్సినటువంటి విషయాలు. దీన్ని ఇలా సమగ్రంగా సమీక్ష చేయాలి. ఇప్పుడు ఏమైంది, ఛత్తీస్గఢ్ విద్యుత్ కేంద్రం కూడా మనం అనుకున్న విధంగా కరెంటు సప్లై చేయలేకపోయింది. ఆ సప్లై చేయలేకపోవటంతో మళ్ళా మనం బయట కరెంటు కొన్నాం. హడావిడిగా పోయి బయట మార్కెట్లో కొనేసరికి మామూలుగా దొరికేటువంటి ఛార్జీల కంటే అది 15 నుంచి 20 రూపాయలు పెట్టి మనం కొనవలసిన పరిస్థితి ఏర్పడ్డది. అడ్డగోలు ధరలకు మనం కొనటంతో ఇవాళ విద్యుత్ ఉత్పాదక కేంద్రాలు అనేవి తీవ్రంగా నష్టాల్లోకి ఇరుక్కున్నాయి. వాళ్లకు భారం పడి నెత్తినబడి సుమారు 81,000 కోట్ల రూపాయల అప్పుల పాలైపోయి ఇవాళ అవన్నీ కూడా చాలా తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయి. ప్రభుత్వం ఎప్పుడు కూడా బాధ్యతగా నిర్ణయం తీసుకోవాల్సి ఉండే, ఆ నిర్ణయాలను జాగ్రత్తగా తీసుకోకపోవటమే ఇవాళ మనం అప్పటి ప్రభుత్వం మీద చేస్తున్న పెద్ద ఆరోపణ. అంటే ఛత్తీస్గఢ్ నుంచి పవర్ ఏదైతే ఉందో ఆ ఒప్పందం రద్దు చేసుకోవడానికి అవకాశం లేదంటారా? తర్వాత గవర్నమెంట్ రద్దు చేసింది కదా, 21కో ఎప్పుడో రద్దు చేసింది దాన్ని. మీ వాళ్ళ అయ్యాల మనం ఇంకా వాళ్ళకు పైసలు కట్టాల్సి ఉంది, 1 సంవత్సరం పైసలు ఎంతో కట్టాల్సి ఉంది. ఆ పైసలు మనం ఇవాళ కట్టలేదు. మనం వాళ్ళు కూడా మనకు పవరు ఇక మీకు ఇవ్వమని చెప్పి వాళ్ళు కూడా ఒప్పందాన్ని ఇలా అమలు చేయకుండా పక్కన పెట్టేసారు. ఇప్పుడు మొత్తానికైతే 12 సంవత్సరాలు నడవవలసినటువంటి ఒప్పందం 3 ఏళ్లకే అది ఒప్పందం తెగిపోయింది. కాబట్టి ఇది హడావిడిగా చేసి అనవసరమైన ఆర్థిక భారాన్ని తెలంగాణపై మోపి ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టిన తప్పగాని ఈ ఒప్పందం వల్ల తక్షణం మనకు వచ్చిన ప్రయోజనం ఏం లేదు అని తెలిసి ఎందుకు చేసిండ్రని కేసీఆర్ గారు ఎంతసేపటికి ఏమంటున్నారంటే, ఆనాటి పరిస్థితుల రీత్యా చేయవలసి వచ్చింది అంటున్నారు. ఆనాటి పరిస్థితుల రీత్యా మీరు అర్జెంటుగా మేము పవర్ తీసుకొస్తామని చెప్పి ఒప్పందం ఎక్కువ ధరకు కొనుక్కొని ఒప్పందం చేసుకున్నారు. అది కూడా రాకపోవడంతో బహిరంగ మార్కెట్లలో ఇంకా ఎక్కువ ధర చెల్లించి మనం కొనవలసి వచ్చింది. ఇవన్నీ కూడా ఏ రకంగా కూడా సమర్థనీయమైనటువంటి నిర్ణయాలు కావు. ఇవి అన్ని విధాలుగా ప్రభుత్వం తప్పులు చేసింది. ఒకటి తర్వాత ఒకటి మనం మొత్తం మీదనైతే
ఈ అన్నీ ఒకటి తర్వాత ఒకటి అన్ని తప్పులు చేసుకుంటూ పోయినాం ఇంకా అక్కడి నుంచి. దాంతో ఆర్థిక భారం అనేది విద్యుత్ సంస్థలను నెత్తినబడ్డది అనేది మనం ఎలా అర్థం చేసుకోవాలి సార్? అంటే ఇక్కడ బేసిక్గా ఛత్తీస్గఢ్తో ఒప్పందం సందర్భంలో అక్కడ మార్వా విద్యుత్ ప్లాంట్ నుంచి తెలంగాణ